నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు మోసానికి ఫలితం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక ఊరిలో రాజమ్మ, రంగయ్య అనే భార్యాభర్తలు ఉండేవారు. ఇద్దరు మహాపిసినారులు. పిల్లికి కూడా బిచ్చం పెట్టేవాళ్ళు కాదు. సంపాదించిన డబ్బును దాచుకోవడమే తప్ప ఖర్చు చేయాలంటే గిలగిల్లాడిపోయేవారు. ముఖ్యంగా ఇంటికి చుట్టాపక్కాలు రావడం ఆ దంపతులకు అస్సలు ఇష్టం లేదు. చుట్టాలు ఎందుకు దండగా ఊరికే వచ్చి తినిపోతారని విసుక్కునేవాళ్ళు. ఒకరోజు రంగయ్య వాకిట్లో చెట్లకు నీళ్లు పెడుతున్నాడు. అప్పుడు దూరం నుంచి అతని బంధువులు చేతుల్లో సంచులతో రావడం గమనించాడు. అమ్మో, బంధువులు వస్తే కొంప గుళ్ళైపోతుందని గబగబా లోపలికి వెళ్ళి పరిగెత్తుకుంటూ పోయి, ఇదిగో నిన్నే, మా చుట్టాలు వస్తున్నారు, వాళ్ళు ఇక్కడ ఉండకుండా చేయాలంటే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అన్నాడు. రాజమ్మ అయితే ఏం చేద్దామని ప్రశ్నించగా, నువ్వు నీకు అనారోగ్యం చేసినట్లు నటించు అని చెప్పాడు రంగయ్య. చుట్టాలు వాకిట్లోకి వచ్చేటప్పటికి రాజమ్మ కింద పడి దొర్లుతూ, అమ్మో కడుపు నొప్పి చచ్చిపోతున్నానంటూ గిలగల్లాడసాగింది. నేనేం చెయ్యనే, వైద్యుడిని పిలుచుకొద్దామంటే చేతులు చిల్లిగవ్వ లేదంటున్నాడు రంగయ్య. చుట్టాలది విని పాపం వీళ్ళు కష్టంలో ఉన్నట్టున్నారు అనుకుని వెనుదిరిగి వెళ్ళిపోయారు. తమ ఎత్తుగడ ఫలించినందుకు రాజమ్మ, రంగయ్య పొంగిపోయారు. అప్పటి నుంచి భర్త తరఫు బంధువులు వస్తే భార్య, భార్య తరఫు బంధువులు వస్తే భర్త అనారోగ్యం అభినయించేవాళ్ళు. వాళ్ళకొక్కగానొక్క కూతురు శారదను చూసుకోవడానికి పెళ్ళి వాళ్ళు వచ్చి ఊర్లో వాళ్ళని విచారించగా, ఏమిటో పాపం పిల్ల మంచిదే, అమ్మాయి తల్లిదండ్రులకు ఎప్పుడూ అనారోగ్యమే అని చెప్పారు. అయితే ఈ సంబంధం మాకొద్దు అని పెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసి రంగయ్య, రాజమ్మలు పశ్చాత్తాపం చెందారు. సమాప్తం.